రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇది చూపిద్దామని, మా పిల్లలకి ఇట్లా చేస్తే చాలా ఇష్టం అండి. మ్యాగీతో ఎగ్ ఇది చేస్తాము, చూపిస్తాను. మ్యాగీతో ఆమ్లెట్ వేస్తే ఇష్టం అన్నమాట వాళ్ళకి, ఇలా తింటారు. వాటర్ పోసుకున్నానండి, చూడండి. వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా మామూలుగా ఫ్రై లాగా ఇట్లా చేస్తాం కదా, అట్లా కాకుండా ఆమ్లెట్ లాగా ఉండాలండి వాళ్ళకి. ఇదన్నమాట, చాలా బాగుంటుందండి. ఇట్లా కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను దీంట్లో. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కదా, దానికోసమని. మ్యాగీ మసాలా వేసేస్తున్నాను. సరే, ఒక్కసారి ఇలా చేసుకోండి. నిజంగా దీంట్లో ఇంకో మసాలా కూడా ఏదో వస్తుంది, కానీ అది వేయట్లేదండి. దీనికి సరిపోతుంది కదా అని వేయట్లేదు. చూడండి, ఇలా చేయండి ఒక్కసారి మీరు పిల్లల కోసం. అంటే ఇది మ్యాగీ మంచిదో కాదో నాకైతే తెలియదండి. అందరు తింటారని ఓకేని అనుకుంటున్నాను. నేను ఎప్పుడన్నా చేస్తాను, అది పద్దాక చేయనండి. కొంచెం దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. అసలు చాలా బాగుంటుందండి. ఇట్లా చేయండి ఒకసారి పిల్లల కోసం. ఎలాగో మీరు మ్యాగీ చేస్తారు కాబట్టి. అది తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం. దాంట్లో కారం ఎక్కువ వేసాను, చూసారు కదా. ఒక్కసారి ఇలా కూడా చేసుకోండి, మీరు చేయండి పిల్లలకి. ఇట్లా ఫ్రైలాగా టమాటా అది ఇది వేసి చేస్తాం కదా, అట్లా కాకుండా ఇలా కూడా ఒక్కసారి చేయండి నేను చేసినట్టుగా. ఇది మ్యాగీ తయారైన తర్వాత చూపిస్తాను మీకు. మన పిల్లలు మన మాట వినాలండి. ఖచ్చితంగా మన పిల్లలు మన మాట వింటేనే వాళ్ళు ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండటానికి, జీవితాంతం తల్లిదండ్రుల మాట విన్నా వాళ్ళు ఖచ్చితంగా చెడిపోరన్నమాట. అది వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు అన్ని రకాలుగా. చదువులో కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే, ఏదైనా చేయని, ఏ వ్యాపారం ఎలాంటిది, ఏ పని చేసినా సరే తల్లిదండ్రుల మాట వినాలా, చెప్పినట్టుగా ఉండాలి. ఏదో తల్లిని ఇది చేసుకుంటా, తండ్రిని ఇది చేసుకుంటా, దూరం పెట్టుకుంటా, ప్రతి విషయంలోనూ దూరం పెట్టుకుంటా పిల్లలు ఇట్లా చేయకూడదండి. అసలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు లైఫ్ అంతా. తర్వాత సిగ్గుపడతారు, తల్లిదండ్రులను ఇట్లా చేశాము, మనం ఇన్ని బాధలు పెట్టాము అని. వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు అంటే ముందే తెలుస్తుంది వాళ్ళకి, ఇట్లా ఇబ్బంది పెట్టేసామేంటి మా అమ్మని ఇట్లా ఇబ్బంది పెట్టాము, మా నాన్న ఇట్లా ఇబ్బంది పెట్టాము అన్న ఆలోచన వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా వాళ్ళకి. కొంచెం పెద్దగా అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి అప్పుడు ఏడ్చినా ఏం సుఖమండి, ఈలోగా వీళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. ఎవరు అట్లాంటి మాటలని
తల్లిదండ్రులని అట్లా హింస పెట్టి ఇంత బాధ పెట్టి ఎట్లా ఉంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఉండరు, ఎక్కువ కాలం ఉండరు అన్నమాట. వాళ్ళు వాళ్ళు తెలుసుకునేదాకా ఉండలేదనుకోండి, తెలిసాక వీళ్ళు చాలా బాధపడతారు పిల్లలు. వీళ్ళేమో అప్పటికి ఉండరు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమవుతారు ఇక అలా. కానీ ముందు తెలుసుకుని పిల్లలు చెప్పినట్టు విన్నారనుకోండి, లైఫ్ అంతా బాగుంటుంది వాళ్ళది. వాళ్ళు ఎటు కాకుండా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు. చాలామంది పిల్లల్ని చూస్తున్నానండి నేను, కానీ చెప్పలేకపోతున్నాను. ప్రతి వాళ్ళని ఇదే, ప్రతి ఇంట్లోనూ గొడవే, ప్రతి ఇంట్లోనూ గొడవే. ఏ ఏ గొడవలో లేకపోకుండా ఎవరో లేరు. కొన్ని ఏమో సైలెంట్గా జరిగిపోతున్నాయి, తెలిసి తెలియక, ఎవరికి తెలియకోకుండా జరుగుతున్నాయి. కొన్ని ఏమో తెలుసున్నా కూడా ఇంకా ఏమి చేయలేమన్నమాట. వాళ్ళని దారిలో పెట్టలేము, వాళ్ళకి అనుకూలంగా ఉండలేము. అది ఫ్రెండ్స్ ముందు పిల్లలు ఎంత తల్లిని ఎంత బాధ పెడుతున్నారో తెలుసా. ఒక పిల్లోడైతే మన ఈ మధ్య అండి, మాకు తెలిసిన అబ్బాయి, మాకు తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పారనమాట. రాధిక్ గారు అసలు చూడలేకపోతున్నాం ఆ తల్లిని. ఆ తల్లి అసలు భర్త చనిపోయాడంటండి. భర్త చనిపోయాక దగ్గర నుంచి 2 సంవత్సరాలు అయిందంట. 2 ఏళ్ల నుంచి నరకం ఏంటో చూపిస్తున్నాడు ఆ పిల్లోడు ఆ తల్లికి. వాడు చదువుకోవటం లేదు, సరిగ్గా మాట వింటలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కనీసం పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే తీసుకురావట్లేదంట వాడు వెళ్ళి. తల్లికి ఇన్వర్టర్ ఉంది, కరెంటు ఉంది, ఉన్నవాళ్ళే కొంచెం ఆస్తిపరులు అన్నమాట. కరెంటు ఉంది, తర్వాత ఇన్వర్టర్ ఏదో ఉందంట. అది అన్ని స్విచ్లు అన్నీ తీసేసుకుని జేబులో పెట్టుకుని తిరుగుతుండేవాడు. తల్లిని అట్లా చెమట్ల అన్నమాట. పాపం ఎండలు కదా అలా. పిండి రుబ్బడానికి పిండికి నానబెట్టి, దోశకు ఇడ్లీకో నానబెట్టిందంట. ఆ పప్పు కూడా తీసుకెళ్ళి మొరిలో పోయవలసి వచ్చింది. అది ఆ రకంగా అన్నమాట. 3 రోజులు వాడు కరెంట్ లేకోకుండా చేశాడంట తల్లికి. వాడు ఏమో కరెంట్ వేసుకుని హాయిగా ఏసీ వేసుకుని పడుకున్నాడు కింద. పైన తల్లి పడుకుంటుంది, వీడు ఫ్రెండ్స్తో వండుకుంటా కింద ఉంటాడు అనమాట. కిందకి తల్లి వెళ్ళలేదు, వాడిని చూసుకొని లేదు. వాడు ఇంకా రానివ్వడు కదా, దగ్గరికి రానివ్వడు. నువ్వు వెళ్ళిపో అంటాడంట. తలుపు తీరా బాబు, నీకు దండం పెడతాందా, తలుపు తీరా కొంచెం అని అంటే తలుపు తీయడంట వాడు. చూసారా, సేమియా అయిపోయింది, అదే మ్యాగీ అయిపోయింది కదా, ఇది పెట్టుకుందాం. అయితే తలుపు తీయడట. తలుపు తీయకోకుండా అలా ఉంచేస్తాడనమాట. ఉంచేసి ఆ తల్లిని హింస పెడతా ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తానండి, ఇది కొంచెం స్పూన్తో కొట్టి తీసుకొస్తాను. అయితే ఆ పిల్లోడు ఏం చేశాడు, 2-3 రోజుల నుంచి కరెంట్ అంతా తీసేసాడంట. ఆ తల్లికి ఆ ప్లగ్లు పెట్టడం అలాంటివన్నీ ఏమీ రాదన్నమాట ఆ అమ్మాయికి. అయితే ఆ తల్లిని అట్లా హింస పెడతా ఉన్నాడు. అయితే కింద పడుకుని వాడు కింద ఇది చేసుకుంటా తల్లిని మాత్రం కష్టపెడుతూ అలా చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉంటే సరే వాళ్ళ చుట్టాలకి ఎవరికి చెప్పుకోలేదు కదా. వాళ్ళ అక్కళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరికో ఫోన్ చేస్తే ఇట్లా పద్దాకు ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు వాడు. వీళ్ళు ఏదన్నా ఏమి గురించే చెప్తారు అని అనుకున్నాడేమో, ఇంకా అందుకని ఫోన్లు ఎత్తలేదన్నమాట. ఫోన్ ఎత్తకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 10 మంది దాకా ఉన్నారు పిల్లలు. చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ చుట్టాల పిల్లల ముందు మాట్లాడుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇట్లా చెప్పిందంట, ఏరా 2 రోజులు మీ అమ్మని మీ నాన్న కూడా మీరు ఇట్లా పెడుతున్నారా, హింస పెడుతున్నారా నాన్న, ఇదిగో ఇట్లా చేస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి వాడు గట్టిగా చెప్పిందంట వాళ్ళ ముందు. ఎట్లా చేస్తున్నాడు మీ ఫ్రెండు, మీరు కూడా ఎట్లానే చేస్తున్నారేరా మీ వాళ్ళని, మీ మమ్మీ వాళ్ళని, మీరు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారా లేదా అన్నట్టుగా ఈ పిల్ల అనేసేసి బాగా తిట్టిందంట. వాడికి ఇప్పుడు వింటాడండి, వాడు ఆ ఏజ్ అన్నమాట. వాడు ఆ తల్లిని హింస పెట్టడం అసలు చూసారా ఎంత బాగా పెట్టాడో. అసలు మనిషి అయిన వాడు మనిషి జన్మ ఎత్తాడంటారా మరి చెప్పండి. ఆ పిల్లోడు వాడిని ఏం చేయాలంటారు చెప్పండి. వాడికి కావాల్సింది చేస్తుంది వాళ్ళమ్మ.
వాడి వాళ్ళ నాన్న లేడని చెప్పేసి అని ఎన్ని కష్టాలు పడుతుందో ఆయన బతికించటానికి నగలన్నీ తాకట్లు పెడుతుంది. ఉన్న డబ్బంతా అయిపోతుంది. అందరి దగ్గర కూడా అప్పులు చేస్తుంది. ఆయన సంపాదించి చెల్లింది ఏమీ లేదు అక్కడ. వాళ్ళ తాతగారు ఆస్తులు తప్ప. వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు ఆయన తాతగారిని చూసుకునేవాడట. ఆ అభిమానంతో వాళ్ళు ఇచ్చిన ఆస్తులు వాటి మీద కూడా దెబ్బలాట్లు. ఈ అత్త మామ వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళంతా దెబ్బలాట్లు అన్నమాట. ఏది మాయాస్తి అంటే మాయాస్తి అని ఇవన్నీ తట్టుకుంటూ ఆ పిల్ల వాడిని చదివించుకుంటూ ఉంది. వీడు కూడా ఆ రకంగానే అసలు వాళ్ళు పెట్టే హింస అట్లా ఉంచి వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాడు. వాళ్ళతో మాట్లాడి మరి మా డైరీ ఉన్నప్పుడు మీరు రాలేదు ఎవరో మాది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నారు మీరు అని చెప్పేసి అడగాలి కదా ఈ పిల్లవాడు చదువుకున్నవాడు. సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలు కూడా ఆ ఏమి జరిగేది కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలు ఇట్లా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా దాన్ని లింకు పంపించాడు. ఈ అమ్మాయి ఏం చేసేది ఏంటి వీళ్ళు లేనప్పుడు బెంగళూరులో చదివిస్తుంది పైగా వాడిని. అన్ని రకాలుగా చేస్తుంటే అమ్మాయి డబ్బులు కట్టి వాళ్ళ అక్క చెల్లెళ్ళందరినీ డబ్బులు అడగటం, అప్పు తీసుకోవటం. వాళ్ళ అక్క వాళ్ళ కూతుర్లు వాళ్ళు వీళ్ళు కొంచెం జాబుల్లో ఉన్నారు, పెద్దవాళ్ళే కదా అందరూ జాబుల్లో ఉన్నారు. ఇట్లా ఉంది కాబట్టి అందరినీ అడిగి తీసుకోవటం, అప్పులు చేయటం. ఆ పిల్ల ఆ లాయర్లకు కట్టడం డబ్బులు, ఇలాంటివన్నీ చేసుకుంటా కేసుల రూపంగా ఆ పిల్ల అవస్థ పడతా ఉంది ఆ అమ్మాయి. వీడు వచ్చేసి వీడు ఇట్లా తింటున్నాడు బుర్ర. ఏమన్నా ఇది సంస్కారం వంతులు చేసే పని అని అంటారండి? సంస్కారం ఉందా వాడికి ఏదో మాయ చేసేసారండి వాళ్ళు అందరూ కలిసి వాడిని ఏదో మాయ చేసేసి ఆ పిల్లోడిని ఈ తల్లి మీదకి ఉసుగలుపుతున్నారు. వాడు అర్థం చేసుకోవట్లే, వీడిని వాడుకుంటున్నారు. ఈ చెప్పులు తీసుకుంటారు, వీడు ఆడుకునే ఆటలు ఇవి తీసుకుంటారు. ఆ క్రికెట్ ఏదో చేస్తాడు, ఆ క్రికెట్ తీసేసుకుంటారు ఇట్లా ఆడుకోవటానికి. ఆ బ్యాట్లు అవి ఇవి వాడుకోవటానికి అన్నమాట వాళ్ళు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఆ పిల్లోడికి అసలు మూర్ఖుడు కాబట్టే కదా తల్లికి ఎంత సాయం చేయడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి పాలు తీసుకురండి రా అని చెప్తే, పాలొద్దు తీసుకురామాకండి, మా మమ్మీ ఏది అడిగినా మీరు చెయ్యొద్దు అని అంటాడంట. ఒక్కోసారి ఏమో నా తీసుకురండి, ఏరా నువ్వు వెళ్ళవా అంటే నేను వెళ్ళను అని అంటాడంట. వాడికి వీళ్ళంతా వస్తాదు పలుకుతారనమాట. ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలా? ఈ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా, ఎందుకురా మమ్మీని ఇంత అవస్థ పెడుతున్నావు, నువ్వే ఎందుకు వెళ్ళవు అని. బండి ఉంటే బండి దాచేస్తుంది వాళ్ళ అమ్మ. ఏంటంటే బండి ఉంటే మాయమైపోతాడు మనిషి. అన్నం అంటాడు. అన్నం వండితే అది తినడం. ఆ అమ్మాయి 2 రోజులు అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి వేడి చేసుకుని. లేదు అని అంటే పడే బుద్ధి కాదు, ఇక పడేస్తుంది చూసి తినలేకపోతే. అట్లా అన్నం వండమంటాడు, అన్నం తినడం. ఏది కూడా వాళ్ళ అమ్మ ఏది చేసినా కూడా తినడం. ఆ బయట వాళ్ళు ఏం పెడతారో మరి ఏం చేస్తారో కూడా తెలియదు. అసలు ఎంత ఘోరంగా చూస్తున్నాడంటే వాళ్ళ అమ్మని అంత మూర్ఖుడైపోయాడు వాడు. రానున్న రోజుల్లో ఎంత బాధపడతాడో అంతకంత కనిపిస్తాడు. వాళ్ళ అమ్మ కన్నా చచ్చిపోయింది అనుకోండి, అసలు ఇక వాళ్ళ అమ్మ కూడా మనీది పెట్టేసుకుందన్నమాట. ఏది ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నా కొడుకు కూడా ఇట్లా చేస్తున్నాడు, నా మొగుడు నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, అదేమని తీసుకెళ్ళిపోయాడు ఆయన చాలా మంచివాడండి. ఆయనకి చేతులెత్తి దండం పెట్టారు అందరూ కూడా. అసలు ఏం చేశారు ఆయన చేసిన మంచి పనులకి జనం ఆ ఊర్లో. అంత మంచి మనిషి కడుపుని గుట్టి ఆ పిల్లోడు అన్ని రకాలుగా ఎంత బాధ పెడుతున్నాడు ఆ తల్లిని. అసలు బుద్ధున్నవాడైతే ఎవడన్నా బాధ పెడతాడో చెప్పండి? ఆ తల్లిని ఎట్లా చూసుకోవాలి? అసలు తండ్రిని లేడు కదా, అమ్మ ఏమైపోద్దో, మా అమ్మ ఏమైపోద్దో, ఒక్కతైపోయింది ఇక్కడ, ఒంటరిగా బతుకుతుంది. నన్ను చూస్తే హాస్టల్లో వేసింది చదువుకోవటానికి. నేను మంచి చదువుకోవాలా, మా నాన్నగారు అంత పేరు తెచ్చుకోవాలా, మా తాతగారిలాగా నేను ఉండాలి, మా నాన్నగారిలాగా నేను ఉండాలి అని చెప్పేసి ఉందండి వాడికి. ఆ అత్తమామలు కూడా మాట్లాడకుండా ఈ ఆస్తి ఎప్పుడు అప్పు చెప్తావు, ఆ ఆస్తి ఎప్పుడు అప్పు చెప్తావు అని చెప్పేస్తున్నారు వాళ్ళ ఆడబిడ్డ కూడా. ఆ పొలం పేపర్లు ఇవ్వు, ఈ పొలం పేపర్లు ఇవ్వు అని చెప్తున్నారంట. ఆయన ఈయన పేరుతో ఉన్నాయి కూడా మాకు కావాలంటే పెళ్ళమును కొడుకు ఏమైపోతారని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అసలు
ఏమన్నా బుద్ధి ఉందా రాక్షసులకి? ఆ రాక్షసులకి ఏమన్నా బుద్ధి ఉందండి? ఇదిగోండి ఈ స్వీట్ రాలేదు, ఇలా ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. ఇది ఆమ్లెట్ లాగా రాలేదు, నా చేతులు వణుకుతున్నాయి కదా, ఇదన్నమాట మ్యాటర్. ఏదో చేయాలనుకున్నాను, ఏదో వీళ్ళ బాధ చెప్తా ఉంటే నాకు కూడా ఎలాగో ఉంది. ఇదండి, ఇలా ఆమ్లెట్ లాగా చక్కగా వస్తుంది రౌండ్గా. నేను చేయలేకపోయాను, మీరు మంచిగా చేయండి, సరేనా? నేను ఇలా చేశానని మీరు కూడా అలా చేసుకోవద్దు. అయితే ఆ పిల్లోడు అంత చేస్తున్నాడండి, ఆ తల్లిని ఎంత హింస పెట్టేస్తున్నాడు. బస్సులు ఫ్రీ కదా, లేడీస్కి బస్సులు ఫ్రీ అమ్మ. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడంట ఇప్పుడు. ఏదో ఆ ఎగ్జామ్కి వెళ్తుంటే బస్సులు ఫ్రీ అయితే బస్సులు ఎక్కట్లే, ఫ్రీ బస్సు ఎక్కడంట. అది వీళ్ళకి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, వాళ్ళ అమ్మ ఒక బస్సు ఎక్కితే ఈడు ఒక బస్సు ఎక్కుతాడు. ఆ బస్సు ఎక్కడ అన్నమాట, ఆ బస్సు అక్కడక్కడ ఆగిద్దని. ఈ తల్లిని పట్టుకుని నడవాలా వాడు? వద్దా చెప్పండి? నేను అంటే అన్నాను, తిడుతున్నాను, కుక్క అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది అని చెప్పేసి నా ఛానల్ మీరు ముందుకు వెళ్ళనివ్వట్లేదు. దయచేసి మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకోండి, తల్లి బాధలు అర్థం చేసుకోండి, ఆడదాని బాధలు అర్థం చేసుకోండి. ఆడపిల్లలు అట్లానే ఉన్నారు, తల్లిని కాదని ఏరేవాడిని ప్రేమించుకుని ఇట్లా చేసుకుని అలా ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, బాధలు పెడుతున్నారు. తల్లిదండ్రుల్ని బాధలు పెట్టమాకండి, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు మీ జీవితాన్ని చక్కదిద్దుతారు. మీరు మంచి నడవడికలో నడిచారనుకో, వాళ్ళు చెప్పినట్టుగా విన్నారనుకో, మీ జీవితం అంతా మంచిగా ఉంటుంది. లేదు, తల్లిదండ్రులని శత్రువులు చేసేస్తున్నారు మీరు ప్రతి దాంట్లోనూ. అట్లా చెయ్యొద్దు. చిన్నపిల్లలు అట్లానే ఉన్నారు, పెద్ద పిల్లలు అట్లానే ఉన్నారు. నువ్వు వెళ్ళిపో, మాట చెప్తే చాలు వాడు, నువ్వు వెళ్ళిపో అంటాడంట. వాళ్ళ అమ్మ ఏదన్నా చెప్తే చాలు, నువ్వు వెళ్ళిపో అంటాడంట. ఇంట్లో ఏది నచ్చితే అది, వాళ్ళ నాన్నగారు కొబ్బరి బండాలు అవి ఉంటాయి వాళ్ళ ఇంట్లో, ఆ కత్తులు కటారాలు ఇట్లా వీళ్ళు కదండి, వ్యవసాయం కదా, అలాంటివన్నీ పంచిపెట్టేశాడంతే, ఇచ్చేశారు. మరి అది తీసుకున్న వాళ్ళు కూడా ఏమైపోతారో తెలియదు, కానీ ఇనుము అరుపుకున్న వాళ్ళ ఇల్లు ఇంగళం మంగళం అయిపోద్ది. ఈ పిల్లోడు ఏది అడిగితే అది ఇంట్లో ఇచ్చేస్తాడు అంతే. వీడి బట్టలు ఇచ్చేస్తాడు, వీడి చెప్పులు ఇచ్చేస్తాడు, వీడి బుక్స్ ఇచ్చేస్తాడు, వాళ్ళ నాన్న చదువుకున్న బుక్కులు ఇచ్చేస్తాడు. అట్లా విలువే తెలియదు, పేపర్ విలువ తెలియదండి. వైట్ పేపర్లో బండలు తెచ్చిపెట్టాడంట ఇంట్లో, ఆ బండలు ఇచ్చేస్తున్నాడు, బయట పడేసేసాడంట మన సర్దేటప్పుడు. ఏమని చెప్తాము ఆ పిల్లడి గురించి? అసలు ఎలా, ఏ రకంగా చెప్తే ఆ పిల్లడికి బుద్ధి వస్తుందండి? అసలు ఏమన్నా ఉందా? అసలు వాడికి మైండ్ ఉందా? అసలు మతి లేకోకుండా చేసేస్తున్నారు వాళ్ళంతా కూడి. వాడు ఇప్పటికైనా సరే తల్లిని అర్థం చేసుకోవాలా. తల్లి ఎలా చెప్పమంటే అలాగే చెప్పాలా, తల్లి ఎలా ఉండమంటే అలాగే ఉండాలా. ఆ పిల్లోడు తల్లి చెప్పినట్టుగా వింటేనే వాడు భవిష్యత్తు బంగారు బాట వేస్తుంది ఆ తల్లి. లేకపోతే మాత్రం అసలు చాలా అసహ్యంగా తయారవుతాడు వాడిని ముంచేస్తారు అంతే. వాడి ఆస్తులు గోల్మాలు చేసేస్తారు, వాడికి ముద్ద పెట్టరు, వీడికి చదువుకోకపోతే ఆ ముద్ద కూడా ఉండదు, వీడు ఎక్కడైనా బిచ్చం ఎత్తుకుని బతకాలి, బిచ్చం కూడా ఎయిరు. పోరా మీ అమ్మని ఎట్లా చూసావురా నువ్వు అని అడుగుతారు. ఇప్పుడున్న ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిందనుకో వాళ్ళకి, అరే రేపొద్దున పెళ్ళిళ్ళు అయ్యాక మీ మమ్మీని అట్లా చూసారా, మీ మమ్మీని అంత కష్టపెట్టావు కదరా అని అడుగుతారు ఖచ్చితంగా కదా. ఒక్కొక్క మాట వచ్చేస్తూ ఉంటుంది, ఫ్లోలో ప్రతి వాళ్ళు వస్తుంది ఈ మాట. మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, అయ్యో ఆ రోజున ఇట్లా చేసాము మనం అని ఎంత సిగ్గుపడిపోతాం మనం, చెప్పండి. చిన్నప్పుడు ఏదైనా చేసుంటే, మనం వలగరగా ఏదైనా పని చేసి ఉంటే దాన్ని ఎన్నిసార్లు మనకి గుర్తు వస్తూ ఉంటుంది, మనకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ ఏజ్ నుంచే కదా మనం కూడా వచ్చింది పైకి. చిన్నప్పుడు చేసిన దూలపనులు ఏమైనా గుర్తొచ్చినాయి అనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళని ఇట్లా గిచ్చామని, వాళ్ళని అట్లా చెప్పామని, ఇట్లా అబద్ధం ఆడామని, ఇట్లా ఇవన్నీ గుర్తొస్తాయి కదండి మనకు కూడా. ఎంత బాధపడతాం. నవ్వుకోవటానికి పనికి వస్తాయి చిన్న చిన్నవి అయితే. కొంచెం ఏదన్నా కొంచెం రీమార్కు కొంచెం అదుపు తప్పి మనం మాట్లాడినట్టు ఉంటే అది ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే కూడా మనకి. అవన్నీ ఊహించుకోండి. ఎవ్వరూ కూడా పొరపాటున తల్లిదండ్రుల మాట వినాలి తప్ప బయట వాళ్ళ మాటలు వినకూడదు. బయట వాళ్ళు ఎంతవరకు కూడా వాళ్ళు మీకు మీ మంచి కోరరు. మీరు ఎప్పుడు చెడిపోవాలా, ఎప్పుడు మీరు చెడిపోతారా అని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బయట సమాజంలో.
వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలనుకుంటారు తప్ప నువ్వు బాగుండాలని మాత్రం అనుకోరు. నీ గురించి సాకరీ చేయించుకుంటారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళని వీడు స్కూల్ మానేసేసి వాడిని స్కూల్లో దించి వస్తాడండి వీడు, వాళ్ళ అమ్మ బండి తీసుకుని. అందుకని వాళ్ళ అమ్మ ఏంటంటే దాసేసింది, వీడు రాగానే దాసేస్తుంది. అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటాడు, మా అమ్మ పెట్టింది ఇక్కడ అది ఇది అని ఎత్తుక్కుంటాడు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేవాడు. ఎంత మూర్ఖుడో వాడు, అసలు అసలు సన్నాసి వాడైతే. వాడు ఎట్లా బతుకుతాడో కానీ, వాడు ఎట్లా గట్టెక్కుతాడో కానీ, వాడికి ఎంత అవస్థ పెడతారో దేవుడు తర్వాత చాలా బాధపడతాడు వాడు పెద్దగా అయితే. నేను చెప్తున్నాను, వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటేనే వాడు బాగుపడతాడు. ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళందరినీ మర్చిపోవాలి, ఫ్రెండ్స్ని వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. వీడు సేవ చేయకూడదు, వీడికి చేసే పని లేదు కదండి ఎవరికి. వీడు ఎవరికీ సేవ చేయక్కర్లేదు కదా, వాళ్ళ దించి రావటం ఏంటండి మూర్ఖత్వంతో చెప్పండి. వీడు వాళ్ళ అమ్మ 10,000 5,000 పెట్టి మళ్ళీ ఆ బండి బాగా చేయించుకోవాలి. ఆ టైర్లు అరిగిపోతాయి. ఆ టైర్లు వేపిస్తే ఎంత అవుతుంది మీకు? 3,000 2,000 అవుతుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే బంగారం అంతా పెట్టేసింది, 10 లక్షల రూపాయలు అప్పులు చేసేసింది ఆ పిల్ల, బంగారం అంతా పెట్టేసుకుని. మా దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసేసింది, తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర అట్లా. వాళ్ళ అత్త మామ కూడా పొలం డబ్బులు ఇవ్వరు. ఆ పొలం ఆ పేపర్లు తీసుకురమ్మా అంటారంట. ఆ పేపర్లు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? అంటే ఈ పిల్లోడు మనవాడు కాదా? ఈ పిల్లోడికి ఇవ్వాలని తెలియదా? వాళ్ళ తాతగారు చదివించారు వాళ్ళ నాన్నగారిని. అట్లా ఇప్పుడు వీళ్ళ ఈ పిల్లోడిని చదివించే బాధ్యత వాళ్ళ నానమ్మకి తాతయ్యకి ఉంది కదా. వాళ్ళు కూడా మూర్ఖత్వంతో ఆలోచిస్తున్నారు. ఆ ఆడబిడ్డ కూడా నాకు అది కావాలా, నాకు ఇది కావాలా వదినా అని అంటే ఎట్లా ఇద్దండి చెప్పండి? ఎట్లా ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆమెకున్న ఆస్తులు సరిపోవా? తండ్రి లేని పిల్లవాడు కదా, వీడికి ఏం చెప్పాలా? వాళ్ళు బుద్ధులు చెప్పాలా? ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చదువుకో, అట్లా చదువుకో, అది వదినా ఇది వదినా అని. అత్తగారు కూడా అది తీసుకొచ్చి ఇవ్వాలి కదా ఆ డబ్బులు. తండ్రి ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వకోకుండా మానేస్తే వీళ్ళు ఏం తింటారనుకుంటున్నారు? వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి అని కళ్ళు మూసుకుని ఉంటున్నారు వాళ్ళంతా. కానీ ఎప్పుడో వస్తారు, అందరూ అడుగుతారు, అడక్కోకుండా ఉండరు. ఏం పెట్టావమ్మా మీ కోడలకని, ఏం చేశారమ్మా అని చెప్పేసి అడగరు. వీడికి బుద్ధి ఉండాలి కదా ఈ పిల్లోడికి కూడా. ఈ పిల్లోడు అడగాలి కదా, ఫోన్ చేసి మాట్లాడాలి కదా వాళ్ళతో. తాతయ్య మాకు అది కావాలా, మాకు ఇది కావాలా, మా నాన్న డబ్బులు మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మా అమ్మకి ఎందుకు ఇవ్వట్లేదు, మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది అని చెప్పేసి ఈడే మూర్ఖుడయ్యే తల్లిని ఈడే పరువు తీసేస్తుండే, అందరి ముందు ఫ్రెండ్స్ ముందు పరువు తీసేస్తుండే. అది సుఖపడకూడదని, ఆమె తినకూడదని వీడు అన్నీ విషం కలుపుతుండే. ఆమె తింటే వార్చడయ్యే, ఆమె బట్టలు వేసుకుంటే వార్చడయ్యే, ఆమె తయారైతే వార్చడయ్యే. అన్ని కష్టాలు పడుతుంటే కనీసం చెట్లకి నీళ్లు పోయాడు వాడు, లేచి చెట్లకి నీళ్లు పోయాడు, ఓ పాల ప్యాకెట్ తీసుకురాడు, ఓ షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కురాడు, నడిచి వెళ్ళలేడు. ఆ మూర్ఖుడు మంచం మీదే పడుకుని శవంలాగా పడుకుని ఉంటాడు, కుష్ఠవేద వచ్చిన ఎదవలాగా. ఆ ఎదవని చూస్తూ ఈ తల్లి భరించలేకపోతుంది. కాకపోతే ఏంటంటే కొడుకు కదా, కన్నా పేగు కదా, మనం చేస్తున్నాం కదా. అట్లనే మన గుండెకాయ కోసిస్తాం, పిల్లోడు బతుకుతాడు అని అంటే. మీ అబ్బాయి బతుకుతాడమ్మా, డాక్టర్ చెప్పాడు అనుకో గుండె కావాలంటే, మన గుండె సరిపోతుందంటే మన గుండెకాయ కోసి పెట్టమని చెప్తాం మనం. అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఉత్త ఎదవలైపోయి నాన్న చికాకులు చేసేస్తున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులని హింస పెట్టేస్తున్నారు. హింస పెట్టొద్దు, పెడితే ఆ హింస కంపల్సరిగా మీరు అనుభవిస్తారు. మీరు ఇప్పుడు ఈ జన్మలోనే అనుభవిస్తారు. మేము ఏ జన్మలోనన్నా పాపం చేసి ఉంటే ఇప్పుడు అనుభవిస్తున్నామేమో, మీరు ఇట్లా చేస్తున్నారేమో, కానీ ఈ జన్మలోనే మీరు అనుభవిస్తారు. అప్పుడు మీకు తెలిసి వస్తుంది. కొంచెం ఆలోచించుకోండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు కష్టపెట్టకూడదు అంతే. ఎవరి బ్రతుకులు ఆలే, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఒకరిదొకరు తింటలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పనిముట్లన్నా తీసుకెళ్ళామనుకోండి గుర్తు చేసుకుని ఇచ్చేసేయాలా. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రూపాయి పెట్టి కొనుక్కుంటారు. అది కొనుక్కున్నప్పుడు మీరు మాయం చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే ఎట్లా? పిల్లోడిని అడగటం ఏంటి? తల్లిని అడగాలి కదా. మీరు అందరూ అడిగేవాళ్ళు ఆ గడ్డపార కావాలని అడగాల. పిల్లోడిని అడగటం ఏంటి? అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటున్నారా, అది మళ్ళీ ఇవ్వట్లేదు మీరు. అట్లా ఎన్నో పనిముట్లు కొన్నాడంట ఆయన.
మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు పెట్టేసుకున్నారు. తల ఒకటే ఎత్తిపోయారు. ఎవరికి అవసరమైంది వాళ్ళు ఈ పిల్లోడిని అడగటం, ఈ పిల్లోడు ఇచ్చేయటం. ఈడేదో కష్టపడి సంపాదించి పెట్టినట్టు అక్కడ ఇవన్నీ ఇచ్చేయటం అన్నమాట వాడు. సరేనండి, ఇదిగో నేను ఏదో చేయాలనుకున్నాను, ఏదో చేశాను. ఇవన్నీ చెప్తా ఉంటే నాకు ఏమీ రాలేదు. కాకపోతే ఎట్లాగో ఈరుసుకుని ఇట్లానే తినాలి మనం. కాబట్టి ఇదిగో మ్యాగీలో ఇదేంటంటే మన కళాయిలాగా వేసుకుంటే వస్తుంది. నేనేమో అది పెద్దది తీసుకుని వచ్చాను, కళాయి పెట్టలేకపోయాను. దాన్ని నాకు గుర్తు రాలేదు. ఈ పిల్లడి గురించి చెప్తా ఉంటే పొద్దున్న నుంచి అది వినుకుంటా అట్లా మనసు బాగలేదు. మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అనేది పెట్టుకుని ఇది ఒక వంక పెట్టుకున్నాను అన్నమాట. ఇది చేసుకుంటా చెప్పొచ్చు అని. ఇది కుదరలేదు కదా, సరే బాగానే ఉంటుంది. ఇలాగ చేసి పెట్టండి మీ పిల్లలకి. కానీ ఇట్లా మనం మామూలుగా దీంట్లో కూడా ఫ్రై చేస్తున్నాము. టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసేసి ఇట్లా చిన్న చిన్నగా చేసి మనం ఇలాంటివి కూడా చేస్తున్నాం కదా పిల్లలకి. మ్యాగీలో గుడ్లు వేసి ఇలా కూడా చేస్తున్నారు అందరూ. కానీ నేను ఏం చేయాలనుకున్నానంటే చక్క కింద ఒకటి లేసి వస్తుంది, పైన ఇట్లా మనకి పూర్ణంలాగా వస్తుంది అన్నమాట ఇది మ్యాగీ. అలా చేయాలనుకున్నాను, ఇలా అయిపోయింది. సరే, ఇది ఎలా తింటారో మీరు మీ ఇష్టం, ఎలా చేసుకుంటారో చేసుకోండి. తినండి. నేను మాత్రం ఇలా చేశాను, వీళ్ళు ఎలాగో తింటారు. సరేనా? ఓకే. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.